ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్నటువంటి అనుదిన అభిషేక వర్తమాన కార్యక్రమాలని దేవుడు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఆయన మార్చి నడిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రార్థన కూడా చేస్తున్నాం. ప్రభువు మీకు మీ కుటుంబాలకి మరింత క్షేమము ఆశీర్వాదము దేవుని కలుగు చేయను గాక. ఆమెన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వచనాన్ని గతంలో కూడా మనం ఒకసారి ధ్యానించుకుందాం. ఈ యొక్క వచనం పితృడైనటువంటి ఇర్మియా దేవునితో చెప్పినటువంటి వాక్య భాగం 17వ అధ్యాయం 14వ వచనంలో ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. మొదటి భాగంలో మనం చూసాం, స్వస్థపరచుము అప్పుడు నేను స్వస్థతను పొందుతాను అని. రెండవ భాగంలో మనం గమనించినప్పుడు, దేవా నన్ను రక్షించుము అప్పుడు నేను రక్షణను పొందుతాను, నీవు నన్ను రక్షించుము. హల్లెలూయా. ఆయన ఆ విధంగా కోరుకుంటున్నాడు, నీవు నన్ను రక్షించుము అప్పుడు నేను రక్షింపబడతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి వాక్య భాగం ఏంటంటే, రక్షణ అనేది మనము పాపము నుండి శాపము నుండి రక్షించబడటం మాత్రమే కాదు, ఆ భాగంలో రక్షించబడటం మాత్రమే కాదు. ఇప్పుడు మనం మరొక విధంగా గమనించాల్సినటువంటి మాట ఏంటంటే, రక్షణ అనేది అనుదిన పోరాటంలో, అనుదిన దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి రకరకాలైనటువంటి పోరాటాలు. సో ఈ మాటను వేటగాని ఊరు నుండి అని అంటాడు దేవుని యొక్క లేఖనంలో. రాజైన దావీదు వేటగాని ఊరు నుండి, ఆయన నా ప్రాణమును, కీర్తన గ్రంథంలో ఈ మాట నుంచి వస్తున్న వేటగాని ఊరు నుండి. వేటగాడు ఏ రోజు వస్తాడో ఎప్పుడు వస్తాడో ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఎప్పుడంటే అప్పుడు వాడు వేటాడడానికి వాడు బయలుదేరుతాడు. కొంతమంది రాత్రులలో వేటాడడానికి వెళ్తారు, కొంతమంది పగల్లో వేటాడడానికి వెళ్తారు. ఇలాగ రకరకాలైనటువంటి సమయాల్లో వేటాడేదానికి వేటగాళ్ళు వెళ్తూ ఉంటారు. సో సాతానుడు కూడా వేటగాడిలాగా ఉన్నాడు. వాడు వేటగాడు ఊరేస్తాడు, ఊరులు ఒడ్డుతూ ఉంటాడు. ఊరి ఎటువైపు ఎక్కడ ఏముందో తెలియదు. ఆ మధ్యకాలంలో మనం మన రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో అలాగా మన దేశంలో ఈ నక్సలిజం ప్రాబల్యంగా ఉన్న దినాల్లో ఇవన్నీ మనం గమనిస్తూ ఉండేవాళ్ళం. పోలీసులు కూబింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మందు పాత్రలు పేలి చనిపోయారు, వాళ్ళ వ్యాన్లు పేలిపోయాయి. ఇలాంటివన్నీ మనం ఎన్నో విన్నాం. ఆ మధ్య మన కాశ్మీర్లో కూడా మన ఇండియన్ మిలిటరీ మీద పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేసి ఆ బస్సుని కాల్ చేసినటువంటి విషయం, ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం ఉంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఎవరు కూడా కావాలని తెలిసి తమ ప్రాణాలని పన్నంగా పెట్టుకోవట్లేదు, వాటిల్లో చిక్కుపడట్లేదు. కానీ తెలియకుండా జరుగుతున్నాయి, తెలియకుండా ఆ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇలాగే మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనకు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ సాతానుడు ఉరి ఒడ్డుంటాడో తెలియదు. కొంతమంది జీవితాలు మంచిగా భక్తిగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున సడన్గా పాపంలో పడి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ హృదయాలు, వాళ్ళ తలంపుల్లో ఆ పాపానికి చోటిచ్చి, అపవిత్రతకు చోటించి, ఎందుకంటే సాతానుడు ఉరి అనే వల వేసాడు. ఆ ఊరులు వడినప్పుడు వాళ్ళకి తెలియకుండా అక్కడ చిక్కుపడిపోయారు. తెలియకుండా వెళ్ళి ఆ వలలో వారు పడిపోవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాలి. తెలియకుండానే, అంటే దేవుని యొక్క నడిపింపుకు మనం వ్యతిరేకంగా వెళ్ళి మన ఇష్టానుసారంగా వెళితే నిజంగా ఊరిలో పడతాం. ఫిలిష్తీయులు తన మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగాడు, అయ్యా వెళ్ళమంటావా యుద్ధానికి? నా మీదకి పలానా చోట నుంచి వచ్చారు, వెళ్ళమన్నాడు. దేవుడు యుద్ధం చేశాడు, దావీదురాజు యుద్ధం చేశాడు, జయం పొందాడు. రెండోసారి అదే ఫిలిష్తీయులు వచ్చినప్పుడు, ఈయన మొన్న వచ్చిన వాళ్ళే కదా, దేవుడు ముందే చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళా వెళ్తానని చెప్పి వెళ్ళలేదు. అదే సందర్భంలో దైవజనుడుగా పేరుగాంచినటువంటి దావీదు దేవుణ్ణి అడిగాడు. రెండోసారి కూడా వచ్చారే, వెళ్ళమంటావా? దేవుడు ఇంకొక ఆలోచన చెప్పాడు, చుట్టుకొని తిరిగి వెళ్ళు, నేను నీకు ముందుగా వెళ్తాను, నువ్వు రా, అప్పుడు యుద్ధం సునాయాసంగా జయిస్తావు. ఇది అయింది. బాగానే దేవుని నడిపింపులో ఉన్నప్పుడు చాలా హై ప్రైజెస్ వర్త్ అనమాట ఆయన లైఫ్. అంత ఘనపరచబడినటువంటి దేవుని నడిపింపులో ఉన్నప్పుడు అంత ఘనపరచబడిన జీవితం.
సో ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క ఆలోచనలు గైకొనకుండా తన సొంత బుద్ధిని, శరీరాన్ని, ఆ యొక్క మనసును, శరీరాన్ని, ప్రాణాన్ని ఆలోచన చేసి దానికి ఎప్పుడైతే అప్పగించుకున్నాడో అప్పుడే ఊర్లో పడ్డాడు. మధ్యాహ్నం పడుకున్నాడు, మిద్ది మీద సాయంకాలం లేచాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఆమెను చూశాడు, ఆమెను అసలుకి ఇక కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అప్పటికి చాలామంది ఉన్నారుగా భార్యలు, అయినా కూడా కంట్రోల్ కాలేదు. కొంతమందికి పెళ్ళైనా కూడా కంట్రోల్గా ఉండరు, అటు స్త్రీలు కానీ ఇటు పురుషులు కానీ. ఇక 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 తాడు బొంగరం లేకుండా అని అంటారు లోకస్తులు. ఆ విధంగా తాడు బొంగరం లేకుండా ఉన్నటువంటి జులాయిగా తిరుగుతున్న మగపిల్లల్లో కొంతమంది కానీ, ఆడపిల్లల్లో కూడా కొంతమంది కానీ పేరుకి భక్తి ముసుగులో ఉండి కూడా దేవుని బిడ్డలని పిలిపించుకుంటూ కూడా పాపానికి చోటిచ్చి ఊర్లో పడిపోతున్నారు. ఈ సందర్భంలో దేవుని యొక్క చిత్తాన్ని నేను గుర్తెరగాలి, ప్రార్థన చేసుకోవాలి, దైవికమైన పరిశుద్ధమైన జీవితాన్ని కోసం నేను దేవునికి అప్పగించుకోవాలి. నా బ్రతుకు నాది కాదు, దేవునిది. దేవుడిచ్చినటువంటి జీవితం దేవుని చిత్తానుసారంగా నేను నడిపించబడాలి, దేవుని చిత్తం ఆలోచన గైకొని నేను జీవించాలి అన్నటువంటి ఆ జ్ఞానము కోల్పోయి, విచక్షణ కోల్పోయి, పశుప్రాయులుగా మారిపోయి తమ జీవితంలో ఉరులలో పడి, వేటగాడు వేసిన ఉరిలో వారి బ్రతుకు చిక్కుబడిపోయేసి కొంతమంది అమాంతంగా తమ జీవితాలను ముగించుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో ఒక సహోదరి మాట ఉంటుంది, తను తెలుసో తెలియకో కొన్ని విషయాల్లో నాకు తెలిసి నేను అనుకుంటున్నాను దారి తప్పింది. అలాంటి పరిస్థితుల్లో అన్న అమ్మాయి ఏమనిందంటే, నేను చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకని? ఎంతవరకు తీసుకెళ్ళాడు సాతానుడు. అలాంటి పరిస్థితుల్లో పశ్చాత్తాపంతో, కన్నీళ్లతో దేవుని సన్నిధిలో తాను చేసుకున్నటువంటి ప్రార్థన, సంఘంలో ఆ సేవకులకి చెప్పి చేసుకున్న ప్రార్థన, దేవుని యొక్క సేవకులు ఆ కుటుంబాల కోసం చేసిన విజ్ఞాపన, దేవుడు ఆ ఆత్మను ఆ విధంగా ఆ ఊరిలో నుంచి దేవుడు రక్షించాడు. ఇదే దావీదుడు ఇర్మియా దేవునితో అంటున్నాడు, నన్ను రక్షించుము, అప్పుడు నేను రక్షించబడతాను, నేను కాపాడబడతాను. ఈ రోజున నీవు ఎవరి కాపుదలలో, ఎవరు నీ కోసం విజ్ఞాపన చేసేవాళ్ళు ఉన్నారు? ఏ సేవకుని యొక్క చేతిలో నువ్వు ఉన్నావు? ఏ సేవకుడు నీ గురించి బాధ్యత కలిగి ఉన్నాడు? దేవుని ద్వారా, దేవుని చిత్తానుసారమైన సేవకుల ద్వారా మనం నడిపించబడితేనే మన జీవితాలు, మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. కనుక ఈ విషయాన్ని గమనించి దేవునికి అప్పగించుకో, ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను తప్పించే రీతిగా పాపంలో, వేటగాని ఊరిలో పడకుండా దేవుని యొక్క ఆలోచనలు గైకుంటూ, దైవ సేవకులకు నడిపింపుకు, హెచ్చరికకు లోబడుతూ ఈ జీవితాన్ని నడిపించుకుంటే నిత్యముగా నీకు మేలు కలుగుతుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ప్రతి కాలమందు మీ దాసుడు నాయన ఇర్మియా గారి ద్వారా మీరు చెప్పిన మాట ప్రకారంగా నిజమే, మీరు రక్షిస్తే మేము రక్షించబడతాం. వేటగాడైనటువంటి దురాత్మ సాతానుడు ఎప్పుడు ఏ విధంగా ఏ వైపు నుంచి ఏ సమయంలో వలలు, ఉరులు ఒడుతాడో మాకు తెలియదు. ఈ యొక్క నాయన ముందున్న కాలం అంతా కూడా అయ్యా మాకు ఎలా ఉండబోతుందో మాకు తెలియదు. కనుక మీ చిత్తానికి అప్పగించుకొని మీ చిత్తానుసారంగా మా బ్రతుకులు నడిపించబడితే మేము సేఫ్గా ఉంటాం, మేము కాపాడబడతాం, మేము సంరక్షించబడతాం. అయ్యా అలా కాకపోతే మేము వాడు ఊరిలో పడిపోతామని మీ వాక్యం మమ్మల్ని హెచ్చరించింది. కనుక ఈ ఉదయకాలం ముందు నా తండ్రి ఈ మాటలు విన్నని బిడలని మేమందరము దైవభక్తి కలిగిన వారమై అయ్యా మా జీవితాల్లో అయ్యా మేము మీ యొక్క చిత్తానికి లోబడి మేము గ్రహించుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ యొక్క వాక్కుల ద్వారా ఏ యొక్క కుటుంబానికి, ఏ హృదయానికి ఏ విధమైన రీతిలో ఆదరణ కావాలో మీరు అనుగ్రహించారు. విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగి తమ తప్పిదాలని, తమ యొక్క పొరపాటును ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనికరాన్ని పొందుతూ మీకు సాక్షులుగా ఉండేందుకు సహాయం వచ్చాయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం ఆయనకు విధేయులై ఆయన చిత్తానుసారంగా మార్గాలు నడిపించబడుతూ ఆయన ద్వారా తప్పించబడి కాపాడబడాలని ఆశించిన వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన వందనాలు. నిత్యముగా దేవుడు నీకు తోడే ఉండి నిన్ను సంరక్షిస్తాడు. నిత్యముగా నిన్ను కాపాడు. ధైర్యపడుకు, దేవుని అప్పగించుకో. దేవుని సన్నిధిలో